లైఫ్లో అందరూ మనకేం బాగుంటుందో చెప్తారు, కానీ మనకేం కావాలో ఎవ్వరూ అడగరు. అలా అడిగితే యాదవా లేవరా పనికి మాలినదవా. లేవరా పనికి మాలినదవా, పొద్దెక్కింది. అర్ధరాత్రి దాకా ఊరు మీద పడి తిరుగుతావు, పగలంతా నిద్రపోతావు. ఆనందం లేగు. చెవులు పేరిపోతాయి కదవా. పొద్దు పొద్దున్న ఏట్రా అవి? అయినా ఈరోజు సప్లీ రిజల్ట్స్ అన్నావు కదరా. పొద్దు పొద్దున్న ఏంటని నేను అడగాలి, రే ఈయన అడుగుతున్నాడు ఏంటో. రే పాస్ నాన్న, ఇదిగోరా. పక్కా పాస్. నువ్వు తర్వాత పనులు చూడు, నీ చెరువులు నాకు ఇవ్వడము, లేకపోతే నీ తర్వాత నన్ను సర్పంచ్ చేయడము, ఇలాంటివి. 2 ఏళ్లలో పీకంది ఇప్పుడు ఏం పీకావో సూపరా యాదవా. పక్కా పాస్ నాన్న, నువ్వు వెళ్ళి తర్వాత పనులు చూడు. జోడుచు కొట్టేస్తాను యాదవా. రిజల్ట్స్ చూపించమంటే ఆ తర్వాత తేలుతా చెరువు ఇయ్యాలా లేక అందులో ఎత్తు ఒక్కాలా అని. చూపించకపోతే చంపేసేటట్టున్నాడు. చూస్తున్నాడు. హాల్ టికెట్ ఫ్లెక్సీ గార్డ్ దగ్గర ఉందనుకుంటా నాన్న. నేను వెళ్ళి రిజల్ట్తో వస్తాను, సరేనా? వెళ్తాను. చూసావా, హాల్ టికెట్ కూడా లేదు ఈ యాదవ దగ్గర. వీడు పాస్ అవుతాడంట. పాస్ అవుతాడులేండి. ఏడవండి ఇద్దరు కలిసి. నా పేరు ఆనంద్ అండి. నా గురించి నాకు తెలియదంటూ ఏదీ లేదు. బీటెక్ అయ్యి ఒక 2 years అవుతుంది. బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి అనుకోండి, కానీ ఈసారి పక్కా పాస్. మీరే చూస్తారుగా రిజల్ట్. నువ్వు సుఖంగా ఉన్నావు, నన్ను సుఖంగా ఉంచు. ఏం ఎడిట్ చేస్తున్నారా పొద్దు పొద్దున్నే? మన సీన్ గడి పొలానికి కావచ్చును సెట్ చేస్తాను. ఎలా ఉంది? బాగుందిరా. నువ్వేటి పొద్దు పొద్దునే వచ్చావు? అవును, నా హాల్ టికెట్ ఎక్కడ ఉండాలరా? నీ హాల్ టికెట్ నా దగ్గర ఎందుకు ఉంటది? ఎప్పుడో పంపించావు, వాట్సాప్ లో ఎక్కడో ఉండాలి, ఎతకాలి. దొరికిందిరా. సరే అయితే ఈరోజు నా రిజల్ట్స్ వచ్చాయి, చూసి పాస్ సర్టిఫికెట్ ఇచ్చే. ఏంటి పాస్? పాసే. సరే ఒక్క నిమిషం ఆగు, కొడదాం. సోరే అన్నా చెప్పన్నా. నాగోగారు అమ్మాయి సవత్తాడిందంట. నువ్వు వెళ్ళి ఫోటోలు తీసి బ్యానర్లు వేసి డబ్బులు ఎట్టుకొచ్చే. వాళ్ళు మనకి ఆర్డర్ చేయలేదు కదా. ఆ లాటరీ ఇచ్చేంతవరకు నువ్వు వెయిట్ చేస్తావు ఏంట్రా? వెళ్ళి వేయడమే. గమనించే కొడుతున్నాను. నెంబరు ఎంటర్ లోడ్ అవుతుంది. రే పేల్రా. రే పి అంటే పెయిల్ కాదురా, పాస్. కరెక్ట్ చూడు. నువ్వే చూడు. కరెక్టర్ అయిపోదానే. అడప్పా, ఆ పనిగడి పేపర్లో నింపితే పాస్ అన్నాడు కదరా. ఇప్పుడు మా నాన్న దగ్గర అలాగా. సర్లే, ఆ ఎఫ్ తీసి పిఎన్ పెట్టి. మీ బాబు తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అవునా? సర్లే, నువ్వు పేకపోతే చెప్పు. ఊర్లో చాలా మంది ఉన్నారు బయట. ఎవడెక్కడ రాజు? మొత్తం జిల్లాలోనే ఎడోబి ఫోటోషాప్ నా ఒక్కడికే వచ్చు కదా. ఏంటి చెయ్యి మరి. చేస్తాను చూడు.
ఏట్రా ఇది స్టూడియోలో తీసిన ఫోటోలో ఉంది. అది హైదరాబాద్ అయితే వేరేలా ఉండేది నాన్న, ఇక్కడ ఊర్లో కదా ఆ. ఇలాగే ఉంటది. ఓహో, మొత్తానికి పాస్ అయ్యావు. అవును నాన్న, కష్టపడ్డా చదివా, పొద్దున్నే ఆ? అదే పొద్దున్న కుదరక మ్మ్. రాత్రంతా కూర్చొని చదివేశాను. పరువు కాపాడేవరు. నాన్న పార్టీ 2 ఏళ్ల తర్వాత పాస్ అయ్యి పార్టీ అంట పార్టీ పనికి మాలిన అదొకే. పార్టీ అంటున్నాడు కదండి. మ్మ్. సర్లే ఆ, కట్ట ఇదిగో చేసుకు తగలడు. పనికి మాలిన పార్టీ గడితే పకోడికి ఇచ్చాడండి. 7 ఫెయిల్ అయినా ఖర్చే, పాస్ అయినా ఖర్చే. మచ్చతో అమ్మ ఎత్తది. ఇదిగో పార్టీ చేసుకో. శనివారం పుట్ట నిల్చోదనుకు నానా. సరే అమ్మా, లేక పెట్టడం కష్టమే, ఖర్చు పెట్టేద్దాం. రే పార్టీ అరేంజ్ చేయరా. నువ్వు పెయిల్ కదరా. పాస్ అనే అంతేంటవా? మనం పాస్ అయిన విషయం మనకు మాత్రం తెలిస్తే సరిపోదురా, అబ్బు ఊరంతా తెలియాలి. ఏం చేద్దాం ఏటైతే. నీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రమ్మన. అన్నీ వచ్చాడు రోయ్, లైట్స్ ఆన్ చేయండి. గోదారిలో నీళ్లు వెంకిపోతే నింపన, ఈ ఇసుక తీసి ఎడారిలోన దింపన, ఏదైనా చేసేస్తా రాసి పెట్టి ఇవ్వనా, నా ఆశ తగ్గదు ఆకాశానికి ఎగరనా, నా రాళ్ళు సక్సెస్ ఉంది నో రూమ్ ఫర్ లాస్, స్మూత్ ఆపరేటర్ నేను వన్ ఎవ్రీ టాస్, టాక్ ఆఫ్ ద టౌన్ మై లీగ్ బాస్. ఎలా ఉంది బ్యానర్? బాగుందిరా, కానీ ఆ కత్తేంట్రా? సరిగ్గా చూడు. బాహుబలి కత్తి. మరి మా వాళ్ళు ఉండద్దా? నువ్వు నేను ఫ్రెండ్స్, ప్రభాస్ వాళ్ళు వచ్చిన ఫ్రెండ్స్. గడియారం ఆపేస్తా మనదే ఆ టైం, తిరిగ్గా దమ్మేద్దాం అల్ట్రా రిఫైన్, నటైన పర్లేదు ఎగరేద్దాం కైట్స్, చుటానికి రైల్ ఇంజన్ ఎక్కేద్దాం ఫ్లైట్స్, అమ్మత్తులున్న నేను మాట్లాడితే చేర్స్, బెబాస్ బ్యాచ్ కాదు బిగ్ డాడీ వేల్స్, మొదలెడితే వదిలేస్తా నాలోని ఫియర్స్, తగ్గేదే లేదు వేసేద్దాం పేర్, ఇష్టైన వెస్ట్ అయినా మనదే హవ్వ, గోదారి కుర్రాడిని గీరెక్కువ, మనన్న ఫ్యాన్స్ సెలే ఫైర్ ఎక్కువ, మన తోటి గొడవేంటి ఎవడెక్కడా. ఫ్లెక్సీ తెరువేసా 100 కోట్లు కొడతాంరా. లేక మీ హీరో కంటే మా హీరోనే గ్రేట్. 300 కోట్ల రికార్డు ఎప్పుడో కొట్టేశాడు. అది మా హీరో చిన్నప్పుడే కొట్టాడు రా. మా హీరో 100 కోట్లు 3 సార్లు కొట్టాడు. పడుకోరా చిన్న, అది fake. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. హీరోల కోసం మనం కొట్టుకోవడం ఏంట్రా? మనోడు ఏదో వీగాడు అనుకుంటే ఏం వీగట్లేదు. వాగు వాగు అన్నయ్య, వాడన్నది అల్లు అర్జున్ అన్నయ్య. ఏంటండి ప్రెసిడెంట్ గారు, పిల్లలు ఏదో గొడవ పడుతుంటే ఆపాల్సింది పోయి మీ వాడే కొట్టడం ఏంటండి? మందుబాటి కూడా మీ వాడు ఇచ్చాడంటండి. పొద్దున్న మా ఇంటి దగ్గర కూర్చొని మందు అవుతుంటే ఎందుకురా మందు అవుతున్నా పాడైపోతావంటే, ప్రెసిడెంట్ కొడుకు నన్నే మందు అవుతా నా మీద రివర్స్ అయ్యాడు మీ వాడు. ఏరా అన్నావా? నీ కొడుకునే కదా నాన్న. జోడుచ్చుకుంటేస్తాను యాదావా. మీ ఓడి పెద్ద యాదవండి బాబు, మీకు తెలదుగానే. సరే అయ్యింది ఏదో అయిపోయింది. ఆడికిలా కాదు, ఎలా చెప్పాలనో నేను చెప్తా, మీరు వెళ్ళరండి. సర్పంచ్ కొడుకు కాబట్టి ఏటనట్లేదు, రేయ్ ఏట్రా? ఆహా, ఏటిది అంట. ఏట్లో చేసే పని తాగేసి గొడవలేటి, ఈ పంచాయతీలేటి, అసలు నీ పద్ధతి ఏం బాగోలేదురా. ఏటి చేద్దాం అనుకుంటున్నావు? చెరువేద్దాం అనుకుంటున్నా. ఓహో, చదివిచ్చింది చెరువు వేయడానికి కాదు. చెరువేసుకుంటానంటున్నాడు కదండి. ఛ, వీడు మొహానికి చెరువా? చెరువులో మేతేసరా అంటే మెడిసిన్ వచ్చాడు ఎదవా. ఇలాంటోడు చెరువులు చేస్తే నెత్తిని సెంగేసుకున్నట్టే. ఇలాగైతే పని అవ్వదురా.
బాధ్యత తెలియాలంటే పెళ్లి చేసేయడమే కరెక్టు. నాన్న పెళ్ళేండి నాన్న. పెళ్ళే. నువ్వు ఎక్కడ తొంగున్నావు, ఎక్కడ తాగావు, ఎక్కడ తూలుతున్నావు అవన్నీ చూసే ఓపిక నాకు లేదు నీ పక్కలో పడుకొని. పెళ్లి చేస్తే ఆ పిల్ల పడుద్ది. అమ్మా నువ్వేనా చెప్పే. అందుకే శనివారం పూట నీసు తినద్దు అని చెప్తే విన్నావేటి, అందులోకి మందు కూడా తాగేసావు. ఇదిగో ఇలానే జరుగుతాయి మరి అన్ని. అమ్మో, ఇంట్లో అంత పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఏ అడ్లేరా బాబాయ్ నువ్వేనా చెప్పు. చేసుకోరా, అమ్మలాంటి పేడం వస్తుంది ఇక, లేకపోతే పిల్లని పేడం వస్తుంది. నువ్వేంటి బాబాయ్ అమ్మ పిన్ అంటావు. చేసుకో పదరా. వీరాజ్యం వెనకటూరు నుంచి లైన్ చేద్దాం. ఏంటి ఇంత టాపిక్ చూస్తున్నాడు. ఏదో ఒకటి. అబ్బాయి జాతకం బాగానే ఉందండి, కానీ కుజోషం. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడో. ఏటీ చేయడు, ఏదో ఒకటి చేయాలని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అన్నీ ఉన్న వాళ్ళకి దిక్కులేదు వీళ్ళంటో. ఏంటి పంతులు డబ్బులు పడిద్దా? అయ్యో అవుతండి, అవుద్ది తప్పకుండా అవుద్ది. వాళ్ళ అయిపోద్దండి. ఎంతైనా పర్వాలేదు మీ బ్రోకర్ ఫీజు. ఏదో వర్కౌట్ ఏదో ఒక సంబంధం చూడండి. అయ్యో ఇప్పుడే చూపిస్తానండి, ఇప్పుడే చూపిస్తానండి. చూడండి అబ్బో పెద్ద పోనే. ఈ అమ్మాయిలు చూడండి, ఫస్ట్ సంబంధాలండి. చూడండి ఈ అమ్మాయి అంతే కదా మరి. ఫేర్వెల్ అయితే అయిపోయిందిరా. ఏంటి బాబు గారు ఈ టైంలో కొంపలు మునిగిపోతున్నాయి. నీ పెద్ద కూతురు కారులో ఎవరితో ఎగిరిపోతుంది, ఏం చేయాలో తోచలేదు. పరు గంగలో మునిగిపోయేటట్టుందమ్మా. మానస హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రే వద్దులే, మూమెంట్ తేడా వచ్చేది. అరే సీను, నిన్ను బానే పంపాడురా మీ నాన్న పార్టీకి. ఎవడు భయాలాడుకుంటే ఇదివరకు అమ్మాయిలను బయటకు పంపాలంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలను పంపాలంటే భయపడాల్సి వస్తుంది. అలా అయిపోయిన మూమెంట్లు. ఏడ్సావులే, మొన్న ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఏదో నీ మూమెంట్తో బాగానే రాసానే. మెయిన్ ఇంగ్లీషు సప్లీ మళ్ళీ రాసుకోలేమనుకున్నాను, నువ్వు చెప్పడం వల్ల పాస్ అయిపోయాను. 20 తీసానా? మరెవరనుకుంటున్నావు, ఇంగ్లీష్ క్వీన్. అవును. ఏదేమైనా మనం విడిపోతున్నాం అంటే ఎందుకో బాధగా ఉంది. మన మూమెంట్లన్నీ మిస్ అయిపోతున్నాం కదా. నువ్వు ఊరికి మూమెంట్ అనకరా, ఏదో లా ఉంది. ఇదిగా మానసా, నువ్వేం ఫీల్ అవ్వకు, మన మూమెంట్లు కూడా గుర్తుంటాయిలే. నీకెన్ని చెప్పినా వేస్టేరా ఎద్దవా. అయితే చెప్పకు, ఇంకోసారి చెప్పను. చెప్పగా. రే ఆపండ్రా, కేక్ కట్ చేద్దామా ఇంకా? అవును, మౌనికి ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చింది. ఈ టైంలో కూడా హస్బెండ్ ఏంటి? పెళ్ళైతే అంతేరా. హాయ్ రా మోహన్. హాయ్. హ్యాపీ బర్త్డే. కొంచెం నవ్వు బ్రో. లహరి నా హస్బెండ్. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే కేక్ కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే టు ఎంజాయ్ బ్రో. తిడతారే. అవునే, నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి? జాబ్ చేయాలి. ఇప్పటి వరకు ఇంట్లో అన్ని రెస్ట్రిక్షన్సే సరిపోయాయి. ఇండిపెండెంట్గా బతకాలి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. ముఖ్యంగా ఇక్కడైతే అస్సలు ఉండకూడదు. మౌనిక లేట్ అవుతుంది, వెళ్దామా? ఎదవేళకే మోసుకునేవాడు ఒకడు. వెళ్తానే. ప్రశాంతంగా పార్టీ కూడా చేసుకున్నట్లేదు. ఇలాంటి పార్టీలు పగలు పెట్టుకోవచ్చు కదా, అర్ధరాత్రి ఏంటి? పద. వెళ్దామా? వెళ్దాం.
నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళావు? అమ్మా అమ్మా అది కాలేజ్లో ఫెస్ట్ ఉంటే. ఓహో, చెప్పకుండా పార్టీలకు వెళ్ళేంత పెద్దదాని అయిపోయావన్నమాట. అబ్బే ఎగిరిపోద్ది. ఆ తర్వాత ఆ బొడ్డది ఎగిరిపోద్ది. ఆ తర్వాత ఇంటి పొరవంతా ఎగిరిపోద్ది. పెద్దనానా దీనికి పెళ్లి చేయాలి, ఎగిరిపోద్ది. చేస్తేనే గానీ కుదురుగా ఉండదు. ఎగిరిపోద్ది. అమ్మ దీనికేనా? లేకపోతే ఇవాళ గొళ్ళెం పెట్టి గోడ దిక్కావు, రేపు ఇంకేదో పని చేసి వస్తావు. ఇవన్నీ మా వల్ల కాదు. నీ వెనకాల ఇంకొకటి ఉంది, ఎగిరిపోద్ది. సరస్వతి ఏదో పార్టీకి వెళ్ళొచ్చిందంటేనే పొమ్మన్నాను. నాన్న మీరేనా చెప్పండి. సారీ అమ్మా. మీరెప్పుడు ఇంతే వేస్ట్. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడండి పంతులు గారు. కృతి శెట్టి అమ్మాయిది మంచి జాతకం అండి, గోల్డ్ లాంటి అమ్మాయి, ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. అన్ని జిల్లాలు వెతికి ఒక అద్భుతమైన సంబంధం తీసుకొస్తానండి, ఏమంటారు? పంతులు గారు ఎవరినైనా తీసుకురండి కానీ ఆ ఈస్ట్ గోదావరి వాళ్ళు మాత్రం వద్దండి. వాళ్ళు చాలా చీప్గా ఉంటారు. అలాగంటారా? ఊర్లోనే ఉండాలనుకుంటారు, పల్లెటూరు అండి. సరేనండి, మంచి సంబంధం, అద్భుతమైన సంబంధం తీసుకొస్తానండి. అమ్మాయి వాళ్ళు వెస్ట్ అండి, కానీ వెస్ట్ అమ్మాయిలు చాలా పాస్ట్ అంటేనా. అత్తగారినే కిచెన్ ప్లేట్ కుమ్మేస్తారండి వదినా. వాళ్ళు అదే మాట అంటున్నారులేండి. ఏంటి? ఏం లేదండి, మంచి సంబంధం చూసి ఇచ్చే బాధ్యత నాదండి అబ్బాయి గారికి. వస్తాను మరి. ఏం ఎక్కుతున్నావు? ఏం కావాలనియా? ఏడేడు పురుగులు వేసుకోవాలి ఆల్ డబ్బాయి. రే ఫ్లెక్సీ, కొంచెం మాట్లాడాలరా. పదా రే, మా నాన్న పెళ్ళి అంటున్నారా? మీ నాన్న బెస్ట్ రా బాబు, నీకు 23 ఏళ్ళకే పెళ్లి చేసేస్తున్నాడు. మా నాన్న ఉన్నాడు వేస్ట్ లాగా 28 ఏళ్ళు, ఓ పెళ్లి లేదు పెటాకులు లేదు. సర్పంచ్ కొడుకు కదా, మాత్రం సాగుతులే. ఈ పెళ్ళి ఎలా అయినా ఆపాలరా, ఏదో ఒకటి చేసి చెడగొట్టచ్చు కదా. చూద్దాం, సూపులు వరకే రాయి, అప్పుడు చూద్దాం. గొట్టాలు తింటావా? సరేలేపా. మ్యాచెస్ ఏవి సెట్ అవ్వకపోతే బాగుండు, హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. నెల రోజులైంది మిమ్మల్ని సంబంధం గురించి అడిగి. ఏంటి ఎన్నాళ్ళు సంబంధం చూడడానికి? చూస్తూనే ఉన్నానమ్మా, అబ్బాయికి ఉద్యోగం లేదు, అమ్మాయికి ఉద్యోగం కదా, ఎవరు ఒప్పుకోవట్లేదు. మరి ఏం చేద్దాం చెప్పండి మీరే. మీరే ఏదో ఒకటి చెప్పండి. మీరు తిట్టనంటే ఒక్క సంబంధం ఉందండి, ఆ ఈస్ట్ అబ్బాయి సంబంధం. ఈస్ట్ సంబంధమా? ఏం మాట్లాడుతున్నారండి? వెస్ట్ అమ్మాయి. ఇంకో 1 year దాకా ముహూర్తాలు లేవు. మరి ప్రాబ్లం మీకు, కానీ వాళ్ళకేంటండి పిల్లలకి. త్వరగా పెళ్లి చేయలేదనుకోండి ఎగిరిపోద్ది, పక్కా ఎగిరిపోద్ది. పిల్లలు ఏదో గొడవ పడుతుంటే ఆపాల్సింది పోయి మీ వాడే కొట్టడం ఏంటండి? మందుబాటి కూడా మీ వాడే ఇచ్చాడంటండి. సరే నేను చెప్పాల్సింది చెప్పాను, మీ ఇష్టం మరి. మంచిదండి. హలో, సర్పంచ్ సన్యాసి నాయుడు. ఈ ఫంకీలా లాగితే హీరోయిన్లా ఉంటానేమో. ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా? ఇవాళ నీకు పెళ్లి చూపులు, కథ సరిగ్గా ఉండు. అమ్మాయి పోల్ జాడ ఇవే. వేస్తాను, ఎందుకు వేను, తెచ్చాక వేస్తాను గానీ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. వాళ్ళు వచ్చినాక వెళ్తాలేవే. చెప్పు లేదా చంపుతావు. ఇంకొకసారి ఆలోచించవే. మొన్ననే కదా అమ్మాయి చదువు పూర్తి చేసుకొచ్చింది, అప్పుడే పెళ్ళి అవసరమా అని. ఇదంతా మీ వల్ల జరిగింది, బాగా గారాబం చేశారు. అయినా నా సంతోషం కోసమా? వాళ్ళ సంతోషం కోసమే కదా. తెలుసుగా ఇదేం చేసిందో. ఇదే సరిగ్గా ఉంటే వాళ్ళతో మనకు సంబంధం ఏంటి? సరే నీ ఇష్టం. పదండి, మిగతా ఏర్పాట్లు చూద్దాం. నువ్వు రా, నేను తర్వాత వస్తా. అక్క వావే, నీకు ఇప్పుడు పెళ్ళి అయిపోతే నెక్స్ట్ నాకే పెళ్ళి. నువ్వు ఆపు, ఈ బాండం తగ్గుతే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏంటి? ఇప్పటి వరకు ఈ ఇంట్లో రెస్ట్రిక్షన్స్, ఇప్పటి నుండి అక్కడికి వెళ్ళి పడాలా? నాకు భయం వేస్తుంది. ఆడపిల్లగా మాత్రం భయం ఉండాలే. ఒక పని చేద్దామా, ఈ పెళ్లి చెడగొట్టేద్దామా? ఏ బుడ్డి, నేను నోరు మీమన్నానా? అవుతుందంటావా? తొక్కాగుద్ది. మనకి వేరే ఆప్షన్ కూడా లేదు.
హలో ఏంటి పంతులు రెడ్డి గారు ఫోన్ ఎత్తట్లేదు బలిసిందా? అలా ఏం లేదండి, చిన్న పనిలో ఉన్నాను. డబ్బులు ఇస్తావా దెబ్బలు తింటావా? ఏంటి అయిపోతుందండి. ఎలాగేటి? 2 పలిసిన పాటలను పట్టుకున్నా అండి. వాళ్ళ మ్యాచ్ ఫిక్స్ చేశాను అనుకోండి, మీ పేమెంట్ వెంటనే వచ్చేస్తుంది. కంగారు ఏటి డెకరేషన్ పంటికి ఏటనయ్యా పెళ్లి కొడుకోళ్ళు మాత్రం ఉండొద్దేటి ఎస్టోళ్ళు ఈ కంగారు కాకపోతే అమ్మాయి వెళ్తుంది ఈ పంటి వెళ్ళకపోతే మాత్రం పెళ్లి కొడుకోళ్ళు పైగా ఈస్టోళ్ళు ఆ మాత్రం డెకరేషన్ లేకపోతే ఎలాగనయా బాగుంటుందా? నీ దూల పనులు పనికి మాలినోడు లాగా. తెచ్చుకోరారా. అరే ఎత్తుకుంటున్నావా? వద్దురా. అక్క బావ రాలేదా? లేదురా, వర్క్ ఉందంట. నువ్వైనా ఏదో చెప్పి పెళ్ళాపించచ్చు కదా అక్క. అమ్మ చెప్తే ఆయన ఎలాగో వినట్లేదు. రే ఆనంద్, చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని యథావేషాలు వేసినా కవర్ చేసుకుంటూ వచ్చానా లేదా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండరా, జాగ్రత్తగా ఉండు అని. ఇప్పుడు ఏమైంది చూడు, నాన్నకి డైరెక్ట్గా దొరికిపోయావు. ఇక్కడ కూడా పోహేస్తా ఏంటి? మొత్తానికి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నావు. ఎప్పుడు ఈస్ట్ గోదావరి అమ్మాయిలు వెస్ట్ గోదావరి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈస్ట్ అబ్బాయి వెస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం. నువ్వు చాలా లక్కీరా తమ్ముడు నువ్వు. ఇదిగో ఈ ఒడ్డు దాటితే అత్తారిల్లు, అంతే 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 అంతే. సరే, ఇంట్లో వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఊర్లో ఏమనుకుంటున్నారా? అమ్మో, ప్రెసిడెంట్ గారు అబ్బాయి పెళ్లి సూపుకి వెళ్ళాడట కదా? అవునండి. ఏ ఊరు అంటావురా? వెస్ట్ గోదావరి ఏంటండి? అయ్యి బాబాయ్ చాలా ఫాస్ట్ ఉంటారు రోయ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మన గజపతి గారి అమ్మాయికి సంబంధం కుదిరినట్టు కదా? అయ్యి బాబాయ్ అవునా? అబ్బాయి దే ఊరు? ఈస్ట్ గోదావరి అబ్బాయే. అయ్యి బాబాయ్ ఈస్ట్ గోదావరి అబ్బాయా? అలా అసలే ట్రంకన్ ఫెలోస్ ట్రంకన్ ఫెలోస్. అమ్మా, ఇక్కడ మా ఆయన సెల్ ఉంది కదా, ఆమె ఎప్పుడు బోసుగానే తిరుగుతుంటది. అమ్మ మెల్లో తాళి పెట్టేసుకోకుండా ఎప్పుడు అలానే తిరుగుతుంటది. అవునా? ఆ వెస్ట్ గోదావరి వాళ్ళు ఫాస్టే ఫాస్టే. ఏ టికెట్ అంటారా వాళ్ళతో మనకేట్రా బాబు? ఏంటి 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 అర్జెంట్ మాయా. మళ్ళా వీరభద్ర సంబరం పెళ్లి ముందు చేస్తారంటారా? మనకు మళ్ళీ వీరభద్ర సంబరం ఎక్కడ చేస్తారా? వాళ్ళు మనకి ఎక్కడ సరిపోతారా? బాబాయ్ కారేది? ఇది ఇక్కడే ఉంది. కారు కదా తెమ్మన్నాను. చెయ్యి బాగోదు. పెళ్ళోళ్ళు ఇంటికి వచ్చేసి ఆపండి ఆపండి. అయ్యగారు ఏంట్రా? మొన్న కదండి కొబ్బరికాయల పళ్ళు వచ్చారు, మళ్ళీ వచ్చారు ఎందుకో? ఉడిపోళ్ళ నీ ఎలా పెళ్ళోళ్ళరా? రే తమ్ముడు రా చూడు. నమస్కారం అండి. పదండి. రండి. నమస్కారం అండి. నమస్కారం. ఏ బండి ఎట్టేసి నువ్వు కూడా టీ తాగి కానీ లోపల రండి బాబు. లోపల పదండి బాబు. రండి బాబు, పదండి పదండి అమ్మా. నమస్తే బాబు, వెళ్ళండి. నమస్కారం. నమస్తే పంతులు గారు. నమస్కారం అండి. రండి రండి రండి. అన్నయ్య అన్నయ్య ఏంటిది నీళ్ళు లేకుండా? మగ పెళ్ళైతే సేవలు చేయాలి ఏంటి? అయినా మా ఇష్టాలు మర్యాదలు వస్తాయేటి మీకు? చూసిన అమ్మాయి వల్ల ఇదంతా అంతేం లేదు కోంప. మా పూర్వీకులు కట్టించిందండి, పడగొట్టలేక అలా ఉంచేసాం. మా అత్తయ్య గారు. లాక్డౌన్ టైంలో వ్యాక్సిన్ నమస్కారం అండి. సర్పంచ్ సన్యాసి నాయుడు, మీ గురించి పంతులు గారు చెప్పారులేండి. మీ గురించి కూడా అంతా చెప్పాడులేండి. బోకరా కూర్చోండి. కూర్చోండి. పలకరింపుడు అయితే కార్యక్రమం మొదలు పెడదాం, ఏమంటారు? పెట్టండి. సరస్వతి అమ్మాయిని తీసిరండి. మంగళమణి మంగళమనరే నీరజాక్షికి మంగళమనరే అంగనలెల్లరు గూడి సౌందర్య
అలా బయట తిరిగి వస్తాను నాన్న. ఎక్కడ పోతారా పనికి మావయ్య. మాలేదవా నో మావయ్య. ఆనంద్ ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి హ్యాపీగా వెళ్ళు. అమ్మా కొద్ది డబ్బులే అలా తిరిగి వస్తాను. మొన్నేగా ఇచ్చాను లేవు. అత్తయ్య నో. అలా ఉంటది. రే అచ్చి చిన్నలాగా ఉంది కదా. శ్రియా కాఫీ పట్టుకురా అమ్మా. ఏంటండి ఏంటి అబ్బాయికి మంచి చెడ్డ నేర్పించక్కర్లేదా? ఎదుగుతున్నాడుగా. ఏం చేస్తున్నారా నువ్వు? పద. అమ్మ ఇరుక్కుంటదే. వీడంతా చెడగొట్టేసేటట్టు ఉన్నాడు. నువ్వెక్కడికి రా? పెళ్లి చూపులు ఆవడానికి వచ్చి ఒచ్చలు దుడి చేస్తున్నాడు ఏటీడు. ఏం లేదు అంతే అయిపోయింది. రే సాంబా, అయ్యా నువ్వు వెళ్ళి క్లీన్ చేయకడా. అలాగేనండి అయ్యా. నువ్వు కూర్చోమ్మా. సన్నా చేతవా పనికి మాలని కదవా. అక్కేమో మనిషి కూరసా, చెల్లెలకేమో బట్టల కూరసా. ఏంటది? ఎవరమ్మా నువ్వు? ఎవరు నువ్వు? ఏమవుతావు నాకు? నువ్వు ఏమవుతావు అన్నాను. బాబాయ్ బాబాయ్ కూర్చో బాబాయ్. అమ్మాయి నాకు నచ్చింది, ఎందుకు ఎక్కువ చేస్తున్నావు? కూర్చో. ఎవరు నువ్వు అన్నాను అంటే ఎవరు నువ్వంటే పెళ్లి కూతురు చెల్లెలివి అంటే నా చిన్న కోడలవే. ఇదేముంది కడుక్కుంటే పోతుంది. ఎరా కడుకునే చేస్తాను, కడుకునే చేస్తాను. పైపు ఎక్కడ ఉంది? నా ప్లాన్ మొత్తం చెడగొట్టేశాడు ఈయన. మా ఊరికి అమ్మాయిని వచ్చేసి. బాబు బీటెక్ లో పర్సంటేజ్ ఎంత? 75% అంకుల్. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాం. ఇప్పుడే వచ్చేస్తా. ఏట్రా సర్టిఫికేట్ లో 70% ఉంటే వాళ్ళతో 75% అని చెప్పా. అది ఆడపిల్లలు కదా నాన్న, కొంచెం ఎక్కువ చెప్తే బాగుంటుందని అలా చెప్పాలే. ఓహో పద. అవును, మొన్న మీ బావతో ఫోన్ లో 65% అని చెప్పావు. దాని సంగతి ఏంటి అసలు? ఏంటి అంటున్నా. ఎవరు బావా? ఎవరు ఎవరు బావా? ఎవర్రా బావ? ఎవరు ఎవరు చెప్ప చెప్పరంటావేంట అన్న? బావ మన ఇంటి అల్లుడు. ఆయనకెంత? 68%. అవును, మరి ఆయనకన్నా ఎక్కువ చెప్తే బావ చీప్ అయిపోడు, అక్క ఫీల్ అయిపోదు. ఇదేనా మన ఇంటి అల్లుడికి ఇచ్చే మర్యాద? ఏంటన్నా నువ్వు? నువ్వెప్పుడు ఇంతేనన్నా? జస్ట్ ఆ కాలేజ్ నువ్వు ఊరుకోవే, నీకేం తెలీదు. ఏంటండి, ఏదైనా ప్రాబ్లమా? అబ్బే ఇబ్బంది ఏం లేదండి. ఫస్ట్ టైం పెళ్లి చూపులు కదా, కాంగారులో వాడికి 80% మార్కులు వచ్చి మీకు 75% అని చెప్పాడు. మాకు పెళ్ళోళం కదా, ఒక 5 కలుపుకున్నాను లేరా. అదే మమ్మల్ని ఏమన్నా అడగడానికి మీరు మొహోట పడుతున్నారేమని. అమ్మాయికి వంటలు అలాంటివి వచ్చామ్మా? సరిపోయింది. అన్నీ నేర్పించామండి. ఈ ఇల్లేటి కలిసిపోయేలాగున్నారు. ఈ పెళ్ళి ఎలా అయినా ఆపాలరా, ఏదో ఒకటి చేసి చెడగొట్టచ్చు కదా. ఏమైనా మీ వెస్టోల్తో సంబంధం కలుపుకోవడం మాకు ఇష్టం లేదులేండి. బుర్ర మింగిందిడికి. అయినా మాకు మీ ఇష్టగోదాలతో సంబంధం ఇష్టం లేదులేండి. ఏటండి ఏటి మాట్లాడుతుందా అమ్మాయి? మా గది లేక వచ్చాం అనుకుంటున్నారా ఈ సంబంధానికి? ముందన్నది ఎవరండి? ముందన్నది ఎవరు? కాస్త మర్యాదగా మాట్లాడండి. మమ్మల్ని చూసి నేర్చుకోండి మర్యాదలో. పల్లెటూరులో పుట్టి వరకు ఇక్కడికి వచ్చి మర్యాద గురించి చెప్తున్నావు నువ్వు మాకు?
నువ్వెళ్ళే చెప్పక్క. అమ్మా నువ్వు చెప్పమ్మా. చెప్పొచ్చాడు మరి. ఓ గజపతి గారు కనీసం మీరే ఆపండి. అండి ఆపండి బాబు, ఆపండి ఆపండి. బాబు ఆపు బాబు, కూర్చోరా వెళ్ళి కూర్చో. ఇక ఆపండి చాలు బాబు, ఆపండి. కదరా బుర్ర పోతుందయ్యా. అన్నీ ముందే అనుకున్నాం కదా, తెలిసి కూడా ఏంటండి ఇది? అబ్బాయికి ఉద్యోగం లేదు, పైగా కుషదోషం, అమ్మాయికి కుషదోషం. అన్నీ అనుకుని ఒక ఒప్పందం ప్రకారమే మాట్లాడుకుని ఫిక్స్ చేశాం కదా. మళ్ళీ ఏంటండి ఇది? తర్వాత పనులు మొదలు పెడదామా? మీ ఇష్టం మరి, నాదేముంది. తర్వాత నాకే సంబంధం లేదు, వెళ్ళిపోతాను. మొదలెట్టి తగ్గాం కదా. ఆనందు, అమ్మల్ హరి, మీ ఇద్దరు కలిసి ఒక్కసారి మాట్లాడుకుని వస్తే ఈ లోపు మేము మిగతా విషయాలు మాట్లాడుకుంటాం. సరేనా? సరే రే, అన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పేసే, అబద్ధం చెప్పకు, అర్థమైందా? ఏదేమైనా సరే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఇప్పుడే చెప్పు. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నేను బాగున్నాను కదా? అబ్బబ్బబ్బబ్బబ్బ. ఎంత చూడముచ్చుకుని ఉన్నారండి జంట, చిలక గురింగిలా ఉన్నారు కదా. చేసేద్దాం చేద్దామండి. బాగారు, నేను ఉన్నాగా? ఇద్దరికీ చేసేద్దాం. నాదే ఉందండి. అన్నయ్య, చేద్దామండి. చేసేద్దాం. వాళ్ళు మాట్లాడుకొని అచ్చుని భర్తలాగే ఉంది, చేసేద్దాం. చేద్దామండి. రా. చేద్దామండి. ఇది ఓకేనా? ఏంటేనా అబ్బాయికి ఓకే అంటే చేద్దాం. తాంబూలాలు మార్చుకోండి. అంతా అయిపోయింది కదే, ఇప్పుడు ఇంకేం చేయలేమంటావా? తర్వాత జరగబోయే ప్రాసెస్ లో ఈ పెళ్లి ఈ పరిస్థితుల్లోనే ఆగిపోద్ది. నువ్వు కంగారు పడికే. ఇదేంటండి బావగారు, ఇది కళ్యాణ మండపం వెనకాల కూర్చుని మంది ఏంటండి? మా పరువు ఇంకా నీ ఊర్లో అంతేనంటావా? ఆ టైం అలాంటిది. ఇన్ని డిఫరెన్సెస్ లో నీ పెళ్లి అసలు జరిగేదే లేదు. మాట్లాడండి. మా ఊళ్ళమ్మ ఈ పెళ్లిలాగైనా ఆపమ్మా.